నాల్గవనాడు క్రుద్ధుడైన భీష్ముడు పెద్ద సంఖ్యలో సైనిక బలాన్ని వెంట దీసుకుని శత్రుసేనల్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. ద్రోణుడు దుర్యోధనుడు ఇంకా మరికొందరు ఆయనతోబాటు బయల్దేరారు. భీష్ముడు మొదట అర్జునుడివైపు నడిచాడు. యుద్ధం ఆరంభమైంది. అశ్వత్థామ భూరిశ్రవసుడు శల్యుడు అభిమన్యుని చుట్టుముట్టి అతన్ని ఎదుర్కొన్నారు. అంతటి వీరులు ఒక్కుమ్మడిగా వచ్చి ఆ చిన్నవాడిపై ఆక్రమణ చేయడం, అతడు తన శౌర్యంతో వారినెదిరించడమూ అర్జునుడు తిలకించాడు. ఆ రంగంలో ప్రవేశించాక తండ్రి అని, కుమారుడనే తారతమ్యం ఉండదు. అంతలో త్రిగర్తులొచ్చి అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. వెంటనే దృష్టద్యుమ్నుడు అర్జునుడికి చేదోడై వచ్చాడు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. శల్యుడు దృష్టద్యుమ్నుడి వింటిని త్రుంచేశాడు. అభిమన్యుడది చూసి వెంటనే శల్యుడిపై బాణవర్షం కురిపించి ఎంతటి అపాయంలో పెట్టాడంటే, దుర్యోధనుడు అతడి సోదరులంతా పరుగునవచ్చి శల్యుడికి సాయపడాల్సి వచ్చింది. దుర్యోధనుణ్ణి, అతడి తమ్ము అందరినీ ఒకచోట చూడగానే భీముడు ఉప్పొంగిపోయాడు. దుర్యోధనుని చూస్తున్నప్పుడు భీముడికి అతన్ని అంతం చేసేయాలనిపించి గద ఎత్తాడు. రారాజు సోదరులది చూసి హడలెత్తిపోయారు. అదే సమయాన మగధరాజు సేనాసమేతుడై భీముడిపై కురికాడు. అభిమన్యుడు మగధరాజు ఏనుగును చంపి ఆ ముందంజను నిలిపాడు. ఆ దెబ్బతో అభిమన్యుడు మగధరాజుల మధ్య అతిభయంకరమైన పోరాటం చెలరేగింది. అభిమన్యుడు ఒక వాడి బాణాన్ని వదిలి మగధరాజు తలను తెగేశాడు. దాంతో కౌరవసైన్యంలో పెద్ద కలకలం బయల్దేరింది. అదను చూసి అర్జునుడు మహోద్రేకంతో కౌరవసైన్యంతో కలియబడి వేలాది సైనికులను చీల్చి చెండాడాడు. భీముడు చేత గద పుచ్చుకుని యుద్ధరంగం చుట్టూ మృత్యుదేవతలా స్వైరవిహారం మొదలెట్టాడు. గజ బలమంతా చెల్లాచెదరై దిక్కుతోచక వడివడిగా పరుగుదీసింది. కురుసైన్యమంతా గూడ భీముడికి జడిసి పిక్కబలం చూపింది. భీముడేమో యుద్ధం చెయ్యాలనే దూకుడులో ఉన్నాడు. ఏనుగుల గుంపులో సింహంలాగా అతడు యుద్ధరంగంలో వీరాంగలు వేస్తూ తాండవం చేస్తున్నాడు. గజబలంతో భీముడి పోరాటం చూస్తూంటే ఇంద్రుడు ఎగిరే పర్వతాలతో పోరాడుతున్నట్లుంది. హతమైన ఏనుగులన్నీ రణభూమిలో ఆయెత్తు కొండలల్లే పడిపోయాయి. భీతా తములై పలాయితులైనవారంతా ఎక్కడికక్కడ సేనాసమేతంగా మృత్యువాత పడ్డారు. భీముడు తన రథసారథితో, విశోకా, చూస్తూండు, ఇదే మనకు అపూర్వావకాశం వచ్చేసింది. ఇక ధృతరాష్ట్ర పళ్ళు రాలినట్లు నా ముందు రాలిపడతారు చూడు. పగ్గాలు గట్టిగా పట్టుకో, రథాన్ని పోనీ, నేనిప్పుడు ఆ దుష్టులందరినీ తుదముట్టించాలి అంటూ వారిపై దారుణంగా ఆక్రమణ చేశాడు. భీముడు చేస్తున్న విధ్వంసకాండని భీష్ముడు చూశాడు. ద్రోణుడితో, రగులుతున్న క్రోధాగ్నితో భీముడు శక్తిమంతులైన ధార్తరాష్ట్రుల్ని చిత్రహింస చేస్తున్నాడు. అందరినీ అంతం చేసేలోపల ఎలాగైనా అడ్డుకోవాలి అని అంటూండగానే భగదత్తుడు తన మదగజాన్నధిరోహించి వచ్చి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ ఏనుగు నిజంగా పాండవుల్లో యముణ్ణి చూసినంత భీతిని కలిగించింది. వారికాళ్ల కింది భూమి కదిలిపోయినట్లనిపించింది. పాండవపక్షాన ఉన్న యోధాగ్రేసరులంతా గూడా ఆ పెద్ద జంతువు చేస్తున్న అల్లకల్లోలాన్ని తట్టుకోలేక గెలవడం అసాధ్యమే ననుకున్నారు. వారి గుండె గుబేలుమంది. అటువంటి మదపుటేనుగు మీద ఆసీనుడై భగదత్తుడు భీముడిపై ఒక ఈటె గురిపెట్టి విసిరాడు. అది వచ్చి అతడి వక్షస్థలాన్ని తాకింది. ఆ బాధ భరించలేక అతడు మూర్ఛిల్లాడు. అంతా చెప్పలేనంత ఆనందం పొందారు. భగదత్తుడు సింహంలా గర్జించాడు. తన తండ్రి పరిస్థితిని గమనించి ఘటోత్కచుడు తక్షణమే ఆ ప్రదేశానికి పరుగిడి భగదత్తుడిపై విరుచుకుపడ్డాడు. మాయాజాలాలు యుక్తులు పన్నాడు, ప్రయోగించాడు. అతడు చూస్తుండగానే ఆకాశంలోకి మాయమయ్యాడు. కొంతసేపటికి తిరిగి వచ్చాడు. ఆ పిదప ఒక మదగజంపై అధిరోహిస్తూ తన మాయాశక్తుల్ని ప్రయోగించాడు. మరో 3 మదగజాలు తరుముతూ రాసాగాయి. అవన్నీ భగదత్తుడి ఏనుగుని ఢీకొన్నాయి. ఘటోత్కచుడి మదగజాల ధాటికి భగదత్తుడు తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఘటోత్కచుడి బాణాల సవ్వడి, మదపుటేనుగులు కుమ్మడం తాకిడిని భరించలేకపోతున్నాడు. అంతలో పెద్ద ఉపద్రవమొచ్చినట్లు ఏనుగు ఘీంకార రవాన్ని దీని భీష్ముడు ద్రోణ దుర్యోధనులతో మహాశక్తిమంతుడైన భగదత్తుడు అపాయంలో చిక్కుకున్నట్లు తోస్తుంది. ఘటోత్కచుడికి పట్టు చిక్కాడేమో అంటూన్న భీష్ముడి మాటలు నిన్న యోధులు మహారాజులంతా గూడ ద్రోణుడి ఆధిపత్యంలో భగదత్తుడికి సాయపడేందుకై సత్వరం బయల్దేరారు. ధర్మజుడు తన బలాన్ని తీసుకుని ఘటోత్కచుణ్ణి కాపాడేందుకై తరలి వెళ్లాడు. కొద్ది క్షణాల్లోనే అతడు తెప్పరిల్లుకున్నాడు. భీముడు ఘటోత్కచునికి ఊతగా నిలిచాడు. ఆ ఇరువురు చేదోడువాదోడై ఉండటాన్ని చూసిన భీష్ముడు మళ్లీ ద్రోణుడితో,
ఈ తండ్రి కొడుకులిద్దరూ ఒకచోట చేరి పోరితే మనకి క్షేమం లేదనిపిస్తోంది. ఈ స్థితిలో వారి ఎదుట ఇంద్రుడైనా సరే నిలబడి ఎదుర్కోలేడు. అందుకని మన సైన్యాన్ని ఈ తరుణంలో వారి క్రోధాగ్నికి ఆహుతి కాకుండా రక్షించుకోవడం ఉత్తమం. సూర్యాస్తమానం కానున్నదదిగో. ఆ వంకన నేటికి యుద్ధం ఆపడం క్షేమం అని సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు సోదరుల మరణంతో శోకాకులచిత్తుడై గతాన్ని నెమరువేసుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ప్రక్కనే చతికిలబడి ఆయనతో, పితామహా! నువ్వు మహాయోధుడవన్న సంగతి ఈ లోకానికంతా తెలుసు. నీ వంటి యోధాగ్రేసరులే ద్రోణ, కృప, అశ్వత్థాన మొదలైన వారును. మీలో ఏ ఒక్కరు తలపడినా పాండవ సైన్యమంతా ఏకమై ఎదిరించినా నిలువలేదు. అటువంటప్పుడు నిత్యమూ పాండవుల చేతుల్లో మన సైన్యానికి ఓటమి కలుగుతూందంటే దీని వెనకేదో మాయాజాలమున్నట్లుంది అనేసరికి భీష్ము ఉందుకుని, నా మాటలు సావధానంగా విను. నీ మంచి కోరి ఇంతకు పూర్వం అనేకమార్లు నీతో చెప్పడమైంది. అయితే నువ్వు పెడచెవిన బెట్టావు. పాండవులు గుణవంతులు. వారిని జయించగలవారెవ్వరూ లేరు. వారికి స్వయంగా కృష్ణుడే అండగా నిలిచాడు. అటువంటప్పుడు గెలుపు గురించి నీవాశించేందుకేముంది? శాంతికై ఆశించు. ఇప్పటికీ మించిపోలేదు. కృష్ణార్జునులిద్దరు నరనారాయణులే గాని వేరుకారని నీకిప్పటికే తెలుసుగదా. కృష్ణుడికి పొందవులపై వల్లమాలిన ఆపేక్ష. ఇకమీదటైనా శాంతికాముకుడవైతే పాండవుల సాయంతో నీ జగత్తునంతా ఏలగలవు అంటూ హితవు పల్లికాదు. కాని దుర్యోధనుడు మాత్రం ఆ కురువృద్ధుడి సలహాను వినే స్థితిలో లేడు. అంతటితో ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని తన గుడారానికి తిరిగి వెళ్ళిపోయాడు.